బంగారం ఇంట్లో పెట్టుకుంటే రోజు భయమే మనకి. ఆ! అదేదో భూమి రూపంలో పెట్టుకుంటే హ్యాపీ గదా! నిశ్చింతగా పడుకోవచ్చు. దొంగల భయం లేదు. ఆ! ఆ! ఇంకా దీని రేట్లు పెరుగుతా ఉంటాయి. పిల్లలకి అదొక ఆస్తిలాగా పనికొస్తది. అవును. అదే మన ఇంట్లో ఉందనుకోండి, తాకట్టు పెట్టి ఏదో కొనుక్కోవాలనిపిస్తది. అదే గదా! దానికంటే ల్యాండ్ కొనుక్కోవడం బెటర్. ఈ ఐడియా చాలా బాగుంది సార్ నిజంగా. అవును. ఇప్పుడు మీరన్నట్టు 5 ఏళ్లలోనే 4,00,000 అంటున్నారు. హ్మ్. ఒక 10 ఏళ్ళంటే అది ఎక్కడిదో నాకు తెలిసి 10,00,000 అవుద్దేమో చెప్పలేం. కదా! అవును. చెప్పలేం. చెప్పలేని సో, పరిస్థితి. ఈ గోల్డ్ గనుక వెండి గనుక ఇప్పుడు కొని పెట్టుకుంటే, హ్మ్. అది ఒక 10 ఏళ్ల తర్వాత మన పిల్లలకు ఒక మంచి ఆస్తిలాగా మారుద్దా? ఆ! వెండి? ఆ! ఎందుకు? ఇప్పుడు అప్పుడెప్పుడో కొన్నారు గోల్డ్ 10 గ్రాములు. అవును. 100 గ్రామ్స్. ఇప్పుడది మనకి ఫ్లాట్ రావట్లే. యెస్. అప్పుడు కరెక్ట్. 3,00,000కో, 2,00,000కో కొనింటారు. ఓహ్! ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇప్పుడు 2,40,000 ఇప్పుడు ఫ్లాటొస్తది. అవును. ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే కరెక్ట్. కరెక్ట్. అవును. అప్పట్లో ఫ్లాట్ కొనాలంటే కష్టం గదా! ఇప్పుడు ఈజీగా కొనొచ్చు. ఇప్పుడు ఈజీగా ఆ బంగారంతోటి అరే! ఫ్లాట్ కొనుక్కుంటారు. సో, అవునవును. గోల్డ్ అండ్ సిల్వర్ రెండూను ఆ! బాగా పనిచేస్తాయండి. సేవింగ్స్ చేయండి. ఓకే. తర్వాత ల్యాండ్ కొనుక్కోండి. సో, మామూలుగా డిజిటల్ గోల్డ్ అట్లా వస్తున్నాయి గదా! ఇప్పుడు. హ్మ్. అట్లా డిజిటల్ సిల్వర్ గూడా ఉంటుందా? ఓన్లీ ఫిజికల్‌గానే కొనాలా సిల్వర్‌ని? యాహ్! డిజిటల్ సిల్వర్ గూడా మనం ప్లాన్ చేస్తున్నామండి అది. అవునా? మా ఓహ్! ఫ్యూచర్‌లో ఇప్పుడు షార్ట్‌లీలో మాది లాంచ్ అవుతది. ఓహ్! గ్రేట్. డిజిటల్ సిల్వర్ అనేది. హ్మ్. సో, మా దగ్గర స్టాక్ ఉంటది ఎప్పుడు. ఇప్పుడు డిజిటల్ అంటే ఎక్కడనో బాండ్ తీసుకొని మీరు ఎన్నో హ్మ్. 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 ఇంట్లో పెట్టుకుంటే అది ఎక్కడ ఇస్తారో కూడా తెలీదు. అవును. మాది 35 ఇయర్స్ నమ్మకం కాబట్టి మీ యెస్. బాండ్ మీ దగ్గర ఉంటది. సిల్వర్ ఎప్పుడైనా మా దగ్గర ఉంటది. అది. రెడీగా. అలా ఎళ్లి తెచ్చుకోవచ్చు. ఆ! కేజీస్ ఆఫ్ సిల్వర్ ఎప్పటికి రెడీ ఉంటాయి. యెస్. యెస్. సో, అలా ఎళ్లి ఇలా తెచ్చుకోవచ్చు కాబట్టి మా దగ్గర ప్లాన్ చేయండి. డిజిటల్ గోల్డ్ గూడా డిజిటల్ గోల్డ్ అండ్ డిజిటల్ సిల్వర్ 2 ఓకే. ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో, అది నెక్స్ట్ ఫ్యూచర్ మన వెండి వెన్నెల ప్రపంచం అక్షయ్ జ్యువెల్లరీస్ లోపలికెళ్దాం. యెస్. సో, మేము బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఆ! నేనెందుకు ఇక్కడికే రావాలి? అక్షయ్ జ్యువెల్లర్స్‌కి ఎందుకు రావాలి? అంటే మీకున్న యూఎస్‌పీ ఏంటి? ఎందుకు ఏంటి స్పెషల్? మా దగ్గర అంటే స్పెషాలిటీ అంటే ఇప్పుడు మనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి మనం ప్రొడక్ట్స్ రైట్. అనేది పెడతాం. ఓకే. వచ్చే కస్టమర్‌కి గిఫ్ట్ కావాలా? హ్మ్. వాళ్ళు గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలా? హ్మ్. లేదు ఆహ్, ఇంట్లోకి ఏదైనా చేయించుకోవాలా? ఓకే. ప్రతి దానికి మనం కరెక్ట్ వాళ్ళకి పాయింట్ బట్టి వాళ్ళకి సజెషన్ అనేది చేస్తాం. రైట్. 2 ఫస్ట్ థింగ్. ఆ! లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలా? దానికి సజెషన్ చేస్తాం. లేదా అమ్ముకోవాలా? దానికి చేస్తాం. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇంకా సర్వీస్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఎవ్రీ డే సర్వీసెస్ 11:00 షాప్ తెరిస్తే 9-9 వరకు ఉంటది. వాళ్ళు ఓకే. పాలిష్ చేయించుకోవాలన్నా, రిపేర్ చేయించుకోవాలన్నా, అచ్చా! దాన్ని రీప్రొడక్షన్ చేయించుకోవాలన్నా, ప్రతి దానికి సర్వీసెస్ మనం అప్పటి నుంచి గూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఓకే. క్వాలిటీ? క్వాలిటీ మీరు మా దగ్గర కొన్నప్పుడు మా బిల్లు అది అన్నీ ఉందనుకోండి 90% రిటర్న్ వాల్యూ ఇస్తున్నాం. హ్మ్. ఆ! క్వాలిటీ చెక్ అంటే ప్యూరిటీ విషయంలో ఎంత? ప్యూరిటీ విషయంలో మీకు కొంచెం ఏదైనా టైమ్ ఉందనుకోండి 92.5 విత్ సర్టిఫికేట్ తోటి, హాల్‌మార్క్ సర్టిఫికేట్ తోటి మీకు డెలివరీ ఇస్తాం. అచ్చా! హాల్మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది దీనికి గూడా. హాల్‌మార్క్ సర్టిఫికేట్ ఉంటది. ఓకే. దాంతోటి డెలివరీ ఇస్తాము. అది మీరు ఎక్కడ అమ్మినా 92.5 ఇయ్యాల్సిందే ఎవరైనా ఇస్తారు. అచ్చా! మీకు అది ఈ సిల్వర్ కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు హ్మ్. ఇది 92.5 త్రిశూలం. అచ్చా! ఓకే. ఇది టెంపల్ కోసం ఆర్డర్ ఇచ్చారు చేసాం. అవును. సో, ఇది వాళ్ళు ఎప్పుడు అమ్ముకున్నా వాళ్ళకి 92.5 సిల్వర్ తోటి వాళ్ళకి అమౌంట్ సో, వస్తుంది. బయట మోసాలు జరిగే అవకాశం ఉంటది గదండీ! ప్యూరిటీ విషయంలో. ప్యూరిటీ విషయంలో సిల్వర్‌లో అయితే ఉంటదండి. ఎందుకంటే అది మనం ప్రతీదీ చెక్ చేయం గదా! కరెక్ట్. కరెక్ట్. అవును. అలా అయ్యి చాలామంది నో మేకింగ్, నో వేస్టేజ్ అని చాలా ఆ! డిస్కౌంట్ అని, అదని, ఇదని కొంటున్నారు గానీ, హ్మ్. హ్మ్. రిటర్న్ వాల్యూస్ అది తెలవదు. హ్మ్. రిటర్న్ వాల్యూస్ తెలవదు. అంటే ఇప్పుడు మీరు సిల్వర్ బంగారానికి చెకింగ్ ఉంటది గదా సార్ మన షాప్‌లో. అట్లా వెండికి గూడా ఉంటుందా? వెండికి గూడా ఉంటది ఓకే. చెకింగ్. క్వాలిటీ చెక్. క్వాలిటీ చెక్ వెండికి గూడా ఉంది. ఎప్పటినుంచో ఉంది. ఉందా? ఓకే. మీరు మీ దగ్గరున్న ఏదైనా ఓల్డ్ ప్రాడక్ట్ అన్నీ తెస్తే, ఆ! మనము హాఫ్ అన్ అవర్‌లో మెల్ట్ చేసి, ఇది ఇంతే ప్యూరిటీ ఉంది. ఓహ్! 80%, 90% అనేది ఒక సర్టిఫికేట్ వస్తది. అచ్చా! ఓకే. దాంతో ప్రకారం మనం తీసేసుకుంటాం దాన్ని హ్మ్. వాల్యూ. ఓకే. 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 అలా కట్టిస్తాం. సార్ మీ షాప్‌లో చూసాను నేను యాంటిక్ జ్యువెల్లరీ. ఆ! చాలా అద్భుతమైన పనితీరు ఉంటదసల. యాహ్! ఎట్లా సాధ్యం? ఎక్కడ జేపిస్తారు ఇవన్నీ? మీ ఓన్ మేకింగ్ ఉందా? ఎట్లా? మనకంటూ ఇప్పుడు అప్పటినుంచి మనం ఉన్నాం ఇదే లైన్‌లో కాబట్టి, స్పెషల్ వర్క్ ఎక్కడ తయారైతే ఫస్ట్ మనకొస్తదండి. అచ్చచ్చా! ఓకే. ఫస్ట్ మనకు చూపిస్తారు. అన్న ఇది ఎట్లుంది ఆ! చూడండి. ఆ! సో, దాని మీద మనం వర్కౌట్ చేస్తే అది మార్కెట్‌లో సేల్ అనేది అయితది. ఓకే. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 200 ప్రొడక్ట్స్ నేనే రిలీజ్ చేసిన మార్కెట్‌లో. బా! అంటే ఇప్పుడు ప్లేట్ ఉంది. ఒక తాంబలం లాంటిది కింద ఎలిఫెంట్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ హైదరాబాద్‌కి నేనే చేసిన. ఓకే.
అక్కడెక్కడో తయారైంది ఆ, చెన్నైలో. అక్కడి నుంచి నేను హైదరాబాద్కి ఫస్ట్ ఒక 20 ప్లేట్స్ తెచ్చాము. అది ఇప్పటివరకు ఎన్నో లక్షల ప్లేట్స్ అమ్మి అంత బాగా నచ్చింది. కొన్ని మోడల్స్ అలా ఉంటాయి. రైట్. అట్లాగే మామూలుగా ఒకప్పుడు వెండి అంటే దీపపు కుందెలు, గ్లాసులు, ఎక్కడో చాలా రిచ్ పర్సన్స్ అయితే ప్లేట్స్ అట్లా ఉండేది కదా. ఉమ్. ఇప్పుడు అసలు హోమ్ డెకార్లో వెండి అనేది ఒక భాగం అయిపోయింది. ప్లేట్స్ కావచ్చు, ఎన్నో చిన్న వెండి బౌల్స్ కావచ్చు. అసలు ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి అంటే వెండిలో ఒక ఇంటికి కావాల్సిన ఏమేమి సామాన్లు దొరుకుతాయి వెండి? ఒకటండి, ఒక మ్యారేజ్కి నేను ఇచ్చాను 50 కేజీస్ 50 కేజెస్. అన్ని సిల్వర్ ఆర్టికల్. వాళ్ళు పెద్ద పోస్ట్లో ఉన్నారు, ఓకే. గవర్నమెంట్ పోస్ట్లో. వాళ్ళకి బాగా అన్ని బిల్లుతోటి విత్ 92.5 షీల్ తోటి 50 కిలోలు డిన్నర్ సెట్, పూజ సెట్ అన్నీ చేపించాం A to Z. ఇక వాళ్ళు కూర్చునే ఇది పెళ్ళికి కూర్చునే ఇవి కూడా ఇది పీటలు అట్లాంటివన్నీ 50 కిలోలు ఆడ బిల్ అయింది. ఇంట్లో వస్తువులు అంటే మామూలు డైనింగ్ టేబుల్ ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి కొనొచ్చు? అలా మనము డిన్నర్ సెట్ అంటే భోజనంకి 6 ప్లేట్లు, 6 గ్లాసులు, 6 స్పూన్లు, జగ్గు, ఓకే. మళ్ళా రైస్కి ఒక పెద్ద బౌల్ 1 కేజీది, ఓకే. మళ్ళా సాంబార్కి, కర్రీస్కి, ఇంకా పెరుగుకి, చట్నీకి అవిటికి చిన్న చిన్న బౌల్ విత్ క్యాప్ తోటి అవునా? వస్తుంది. ఇంకా కట్లరీస్కి అన్నిటికీ స్పూన్లు, గరిటలు, అన్నంది రైస్ స్పూను. సో ఇవన్నీ తయారు చేపిస్తాం, అన్నీ రెడీ ఉంటాయి. రైస్ స్పూన్ కూడా. యా. ఇంకోటి మీరు ఏదైనా ఒక ప్లేట్ డిజైన్ అనుకున్నారు అనుకోండి, అన్నిటికీ అదే డిజైన్ వచ్చేలా కూడా తయారు. రైట్. అట్లాగే ఈ కాలం అమ్మాయిలు నిజంగా ఎంతో మరి ఇది కొత్త ట్రెండ్ అనుకుంటా, అమ్మాయిలు కూడా వెండి జ్యువెలరీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అవును. వాళ్ళ కోసం ఏం కలెక్షన్ ఉంది మీ దగ్గర? గోల్డ్ అనేది చాలా రేట్ ఎక్కువ. మన ఇండియన్స్ ఫారిన్లో కూడా ఉంటున్నారు. అవును. సో వాళ్ళకి భయం ఉంటుంది, గోల్డ్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, ఆడ పెట్టుకోవాలి, తలకాయ నొప్పి. అవును. అందుకే ఏం చేస్తున్నారంటే సిల్వర్ జ్యువెలరీ తీసుకెళ్తున్నారు. ఓకే. గోల్డ్ జ్యువెలరీ ఇక్కడనే పెట్టేస్తారు లాకల్లా. అచ్చా. సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటున్నారు, ఓకే. అవి తీసుకెళ్తారు. దానికి ఎక్కువ కాస్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉంది. అది నెక్లెస్ వచ్చేసి 55,000 నుంచి 60,000 పడుతుంది. ఇంత పెద్ద హార్. అచ్చా. 150 గ్రామ్ ఉంది, సిల్వర్ది, గోల్డ్ పాలిష్ వేసింది. అది మనం గోల్డ్లో చేస్తే 20 lakhs. అట్లాగే రాసుల వారీగా జాతకం ప్రకారం కూడా వెండి ఆభరణాలు ఉంటాయా సార్? రాసుల పరంగా అట్లా జాతకం పరంగా? జాతకం పరంగా కూడా ఉంటాయి. మనము స్టోన్స్ ఉంటాయి కదా, చేతులకు పెట్టుకునే రింగ్స్ కానీ అవన్నీ కూడా సిల్వర్లో కూడా తయారు చేస్తాము. సిల్వర్ కాకపోతే గోల్డ్ పాలిష్ కూడా వేస్తాము. అచ్చా. గోల్డ్ తయారు చేయమంటే గోల్డ్ కూడా తయారు చేసి ఇస్తాం. రింగ్స్ కానీ కొందరు ఇప్పుడు 7 వరాలు నగాలు అంటారు, అవి కూడా మొత్తం సిల్వర్లో తయారు చేస్తాం. అచ్చా, మీరు చేస్తారు? ఒకరోజు రూబీ, ఒకరోజు ఎమరాల్డ్, 7 కలర్స్ ఆఫ్ స్టోన్స్ తోటి నగలు సిల్వర్లో కూడా తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది నడుస్తుంది. 7 వరాలు నగలు ఇప్పుడు కొనుక్కోవాలంటే 2 కిలోలు గోల్డ్ కావాలి. అంతే కదా. ఇప్పుడు సిల్వర్లో అది 7 వరాలు నగలు మన తయారైపోయింది. హ్యాపీగా అఫోర్డబుల్గా చేసుకోవచ్చు. అదే కదా.